అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు టాపిక్ వచ్చేసి కంజంక్షన్ అండ్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుందాం. కంజంక్షన్ అంటే సంయోగం. ఒక రాశిలో గానీ, ఒక హౌస్‌లో గానీ 2 లేదా అంతకన్నా ఎక్కువ గ్రహాలు కలిసి ఉన్నదాన్ని కంజంక్షన్ అని అంటారు. ఆస్పెక్ట్ అంటే దృష్టి. ఒక ఇంట్లో ఉన్న గ్రహము ఇంకొక ఇంటి పైన దృష్టినిస్తుంది. దాన్ని ఆస్పెక్ట్ అని అంటారు. సో, ఆస్ట్రాలజీలో కంజంక్షన్ అండ్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే, ఆస్పెక్ట్ అనేది కంజంక్షన్ కంటే చాలా పవర్‌ఫుల్. ఇప్పుడొచ్చేసి ఆస్పెక్ట్ అనేది ఏ ఏ గ్రహానికి ఏ ఏ ఆస్పెక్ట్ ఇస్తాయి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సెవెంత్ ఆస్పెక్ట్. ఏడో ఇంటి పైన దృష్టినియడం. అన్ని గ్రహాలు 9 గ్రహాలు ఇంక్లూడింగ్ రాహు అండ్ కేతు. సెవెంత్ ఆస్పెక్ట్ అనేది కంపల్సరీ ఉంటది. అది గాకుండా అడిషనల్ ప్లానెట్స్ ఉన్నాయి కొన్ని. అవేంటంటే డిఫరెంట్ హౌసెస్‌కి కూడా ఆస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అవి వచ్చేసి మార్స్, కుజగ్రహం. మార్స్ వచ్చేసి 4థ్ ఆస్పెక్ట్ అండ్ 8థ్ ఆస్పెక్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జూపిటర్, రాహు, కేతు. 5థ్ ఆస్పెక్ట్, 9థ్ ఆస్పెక్ట్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ 7థ్ ఆస్పెక్ట్. 7థ్ ఆస్పెక్ట్ అనేది ఏడో ఇంటిపైన దృష్టిని ఇవ్వడం అనేది అన్నిటికీ కామను. అది కాకుండా ఇవి అడిషనల్ హౌసెస్ దృష్టిని ఇస్తాయి అన్నట్టు. నెక్స్ట్ సాటర్న్. సాటర్న్ వచ్చేసి 3rd హౌస్ అండ్ 10th హౌస్. 7th హౌస్ కాకుండా 3rd హౌస్ అండ్ 10th హౌస్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. సో, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటారు. 7th హౌస్ ఆస్పెక్ట్ అనేది అన్ని గ్రహాలు ఇస్తాయి. అది కాకుండా అడిషనల్‌గా మార్స్ వచ్చేసి 4th హౌస్ అండ్ 8th హౌసు. జూపిటరు, రాహు, కేతు వచ్చేసి 5th హౌస్ అండ్ 9th హౌసు. సాటర్న్ వచ్చేసి 3rd హౌస్ అండ్ 10th హౌస్ ఆస్పెక్ట్ కూడా అడిషనల్‌గా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుకు వచ్చేసి ఇది అండి 1 మినిట్ టాపిక్. ఐ విల్ సీ యూ అగైన్ టుమారో విత్ న్యూ టాపిక్. బై నౌ.